2 నిమిషాలు అధ్యక్ష. చాలా చాలా సంతోషం. ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు ఎప్పుడు నాకు కోరిక ఉండేది, ఇది ఎమ్మెల్యే అవ్వాలని కోరిక ఉండేది. అలాంటి కోరిక మన ముఖ్యమంత్రి గారు నాకు 2 సార్లు ఎమ్మెల్యే చేశారు. అదేవిధంగా మరి ఇక్కడ ఇది నా చివరి పలుకులు అనమాట. ఇంకా రేపు నుంచి నేను రాలేను. మరి ఇంకా నాకు చివరి ఈ మాటలు కాబట్టి మన ముఖ్యమంత్రి గారు మరి ఈ రోజు ఈ రాష్ట్రంలోనే ఎప్పుడు ఎవరు చేయటువంటి విప్లవాత్మక మార్పు తీసుకొచ్చారు. మరి ఆ మార్పులు అంటే చివరికి నా కూతురు కూడా మరి నెక్స్ట్ ఎమ్మెల్యేగా మరి అవకాశం ఇచ్చారు. మరి అదేవిధంగా మరి గుంటూరు ప్రజలకు కూడా నా అభినందన తెలియజేస్తున్నాను. ఎందుకంటే 2 సార్లు గెలిపించారు, అంతకుముందు సర్పంచ్ ఉన్నాను. మరి చాలా చాలా ఆనందం. అదేవిధంగా మరి ముస్లిం మైనార్టీకి సంబంధించి కూడా మరి ఎవరు చేయటువంటి సెంట్రల్ గవర్నమెంట్ చేయకపోయినా కూడా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి సబ్సిడీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా న్యాయం ధర్మం కాపాడిన వ్యక్తి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు న్యాయం ధర్మం అంటే ఎంతో మంది ముఖ్యమంత్రి మనం చూసాం, కానీ చూసినా కూడా ఈ రాష్ట్ర ప్రజలకు సంబంధించి అనేక పథకాలకు సంబంధించి కానివ్వండి, ఇళ్ల స్థలాలు ఇవ్వటం అంటే మామూలు మాటలు కాదు. ఎవరు ఇచ్చినటువంటి అంటే రాబోయే తరాల కోసం పునాదులు వేస్తున్న మన ముఖ్యమంత్రి గారికి నా అభినందన తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి ఈ విధంగా నన్ను నాడు నేడు కార్యక్రమం కానివ్వండి, ఈ రాష్ట్ర ప్రజల జీవితాల్లో వెలుగు నింపడానికి ఆయన చేస్తున్న కృషి అంతా ఇంత కాదు. మరి మళ్ళొకసారి మన ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా నా తోటి శాసనసభ్యులకి, అదేవిధంగా అధికారులందరికీ కూడా నా హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. ఫైనాన్స్ మంత్రి గారు.